రైట్. కొంతమంది మహిళలు ఉదయం నుంచి మనం చూస్తున్నాం పోలీసులనే నిలదీసిన పరిస్థితి కనిపించింది. ఎందుకో తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా చేస్తున్నారు, ఇప్పుడు ఎందుకు వచ్చారంటూ పోలీసులను నిలదీస్తే వాళ్ళు మొహం చాటేసి విడిదిగిన పరిస్థితులు కూడా ఉదయం చూసాం. సో అయితే మహిళలంతా కూడా బయటకు వచ్చి ఇప్పుడు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మా అవుట్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. ఇస్మాయిల్, ఎక్కడున్నారు మీరు ప్రస్తుతం? ఏంటి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్? రైట్ హరి, ఒకసారి నేను ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యాలయం దగ్గరకు వచ్చాను. చాలా మంది తమ ఓటర్ స్లిప్స్ తీసుకొచ్చారు. ఒక్క నిమిషం ఆగండి అమ్మా. మీరు ఎంతమంది ఓట్లు వేశారు ఇక్కడ? ఎవరికైనా అనిపిస్తుంది? రైట్, మనం చూడొచ్చు వీళ్ళెవరికి కూడా ఓట్లు వేయలేదు. వీళ్ళెవరికి చేతికి కూడా ఇక్కడ గుర్తులేదు. పొద్దున 7 గంటలకు అందరం వెళ్ళాము. మీరు 10 గంటల వరకు అలోక్ చేసే బూత్ దగ్గర కావాల్సిన అవసరం లేదని ఒక్క అబ్బాయిలు కూడా దగ్గర రానిలేదు. మా కన్నంపల్లె మొత్తం 615 ఓట్లు ఉన్నాయి మావి. మాకు దగ్గరే అలో చేయలే. మేము నిదానంగా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ మేము పోతే అన్ని అయిపోయినాయి. మా ఇంకెందుకు ఆడిపోయి మీరు బతులంగా కానీ వేస్ట్ అవుతుంది అని డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించేసినారు. స్లిప్ మా చేతికి ఇవ్వండి, మీ ఏళ్ళ ముందర ఏళ్ళ మీద గుర్తేసి పంపిస్తామంటున్నారు సార్. ఓటు వేయకుండానే మీకెందుకు వేయాలయ్యా? మేము చెత్తబుట్టలో తీసుకొని పోయి పడేసుకుంటారు మా ఓట్లకి. మేము వేయము. ఓటు వేయకుండానే మీకు గుర్తు పెడుతున్నారంటారు. మీదేవరమ్మా? కన్నంపల్లి సార్. ఏమన్నారు? నేను మాజీ ఎంపీపీ సార్. చెప్పండి. నైట్ 2 గంటల నుంచి పోలింగ్ జరుగుతుంది సార్. పొద్దున 6 గంటల నుంచి మీరు రాండి అన్నారు. మేమైతే ఏజెంట్ గా మాకు పేరు రాసుకున్నారు సార్. ఏజెంట్ కి అయితే నేను ఇద్దరు ఏజెంట్ సార్. మేము వైఎస్ఆర్ తరఫున. వాళ్ళకైతే ఏజెంట్ మాకు 4 గంటలకు రెడీ అయ్యాము పోవాలని. 4 గంటల నుంచి నైట్ 2 నుంచి పోలీసులు ఉన్నారు. పోనీలే, మాకు పోనీ లేదు. వాళ్ళని నైట్ 2 గంటల నుంచి పోలింగ్ చేస్తానే ఉన్నారు. మేము మాకు ఏజెంట్ పోనీలే సార్. ఓటర్ పోలీసు వాళ్ళే సార్. మేము నడుపుతాము, మేము చంపుతాము. మేము టీడీపీ వాళ్ళము. వైఎస్ఆర్సీపీ తరఫున స్లిప్ తీసుకొని పోతే వాళ్ళు గుర్తుకోవడము. మీరు వైఎస్ఆర్ బయటికి పోండి, మీరు బయటికి పోండి. టీడీపీ వాళ్ళు మాత్రమే లోపలికి రండి ఓటు వేయను. ఎవరు చెప్తున్నారు? వాళ్ళే పోలీసు వాళ్ళే. ఎవరు కూడా లోపల వైఎస్ఆర్సీపీ ఎవరు కూడా మీ ఊర్లో ఉంటారు? టీడీపీ వాళ్ళే, బీజేపీ వాళ్ళు వాళ్ళే ఉన్నారు బూత్ లో. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు బూత్ లో లేరు ఏజెంట్లుగా. ఎక్కడమ్మా? మాది కనంపల్లె సార్. ఏం జరిగింది చెప్పండి ఒకసారి. మేమైతే ఓట్ల గురించి పోయినాం సార్. ఒకసారి చూపెడుతున్నాను చాలా స్పెషల్ గా. ఇది కనంపల్లికి సంబంధించినటువంటి మనం ఓటు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు. సునీత బుక్కే అనేటువంటిది తండ్రి పేరు కాను నాయకు. ఆమెకు సంబంధించిన ఓటర్ స్లిప్ ఇది. ఆమె ఓటర్ స్లిప్ తీసుకుంది, మనం చూడొచ్చు చాలా స్పష్టంగా. పోలింగ్ స్టేషన్ నెంబర్ 15 కనంపల్లి. ఇది తీసుకుని వెళ్తే వాళ్ళు ఏం చెప్పారమ్మా? మాకైతే ఓట్లు పోయినాం సార్. మాకైతే వద్దు, మేము అయిపోయినాయి అని చెప్పేసిన సార్. అయిపోయినాయని చెప్పారా? ఈ స్లిప్ వాళ్ళు తీసుకుంటున్నారు సార్. అక్కడ తీసుకుంటున్నారు, మీరు వెళ్ళిపోండి అంటున్నారు సార్. మీ ఓటు అయిపోయింది, మీరు తీసుకుని వెళ్ళిపోండి చూడండి సార్. మీరే ఎక్కడ లేదు సార్, చూడండి ఎక్కడ లేదు, చూసుకోండి సార్. అమ్మా మీ పేరమ్మా? రవణమ్మ. ఇక్కడ మనం చూడొచ్చు ఆమెకు సంబంధించినటువంటి ఓటు సేమ్ ఇక్కడ ఉంది. ఆమెకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమని చెప్పారు? వాళ్ళు ఓటు మీ ఓటు మేము వేసేస్తే మీరు ఫోన్ వెళ్ళిపోయి ఉన్నారు అంతే. లోపల కూడా రాని మమ్మల్ని ఈ కన్నపల్లి లేరు అక్కడ ఎవరు పోలీసులు ఉన్నా కూడా ఉన్నారు. ఏం చేస్తారు పోలీసులు ఏం చేస్తారు? ఎవరేం చేయాలి? వాళ్ళకి పలుకుతారు. బయట వాళ్ళు వచ్చారా? బయట వాళ్ళు కానీ వాళ్ళు అంత వాళ్ళకి పలుకుతారు. మొత్తం వాళ్ళదే పలుకుతారు. మీ చేతికి గుర్తులేదు. చూడు ఏమన్నారు లాస్ట్ లో? వాళ్ళు అడిగితే ఏమంటారు? అయిపోయాయి, మేము వేసుకుంటాం, అయిపోయాయి మీ ఓట్లు అంటారు. ఇది ఒకటి కన్నపల్లి విషయమే కాదు, మొత్తం రాష్ట్రం అంతా జరిగింది. ఇదే మొత్తం అన్ని చోట్ల కూడా 15 పోలింగ్ మొత్తం అంతా జరిగింది. అంతా జరిగింది. అధికారులు కూడా ఎవరు మా సార్ అందరినీ బంధించి పెట్టారు. అడిగి మాట్లాడే ఉంటారు. ఒక్క నిమిషం మా సార్ మేము మాట్లాడిపోతాం. చాలా మంది ఇంకా మహిళలు ఉన్నారు, ఒకసారి మాట్లాడతాను. అమ్మా మీరు ఎక్కడి నుంచి? మేము ఎర్రగుడిపాలెం సార్. మాది ఎర్రగుడిపాలెం నుంచి వచ్చినాము. సార్కు మేము పక్కా ఓట్లు వేసినా కూడా మా ఓట్లు పడలేదంటే దానికి పరిష్కారం ఏంది? అవును సార్, ఇంతకు ముందు వేసిన ఓట్లలో అవును సార్. ఈ రోజు చూడొచ్చు. ఈ రోజు ఏందమ్మా పరిస్థితి, ఏం జరిగింది అక్కడ చెప్పండి. ఓట్లు లేదు సార్, ఓట్లు ఎవరు వేయలేదు సార్. ఎక్కడి నుంచి వచ్చి చేసినారు అందరు ఆడోళ్ళు. అదే జరగడం అక్కడ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కన్నపల్లి నుంచి వచ్చినాం సార్. మీకు ఓటు ఉందా అక్కడ? ఉంది సార్. వేశారా మీరు? వేయలేదు సార్. చెప్పండి. కన్నంపల్లె బాడీ తోండ ఒక్క ఓటు కూడా వేయనిలే. చూడు సన్న కొట్టలే ఒక్క ఓటు కూడా కన్నంపల్లి వాళ్ళకే వేయనిలే. ఏమంటారు?
ఏమంటున్నారు వాళ్ళు ఏమంటారు, మీకు హక్కు లేదంటారు. మా ఊరోళ్ళే కాదు వీళ్ళు మా ఊరోళ్ళే కాదు, చూడండి చెక్ చేయండి అన్నా గానీ మా ఊరోళ్ళనే ఓటు వేయనిలే. వేరే బయట వాళ్ళే అంతా మొబ్బచింద్రపల్లె, తుమ్మలపల్లె ఈ పల్లెలో వచ్చేసినారు. మా ఊరోళ్ళు కాదన్నా గానీ వాళ్ళు మమ్మల్ని ఇడ్చలే, ఎవరిని కానీ ఇడ్చలే. మీరు పోండి పెద్ద అంటారు, అంతే తోస్తున్నారు. సార్ మాది నల్పేడిపల్లె సార్. మా ఓటు ఇది, నేను ఓటు వేసినది కానీ లేదు, కానీ మా ఓటు ఫోల్ అయింటది. మనం చూడొచ్చు ఈయనకు సంబంధించి గంగాధర్ సంబంధించినటువంటి ఓటు. గంగాధర్ అంకా, ఈయనకు 10వ నంబర్ పోలింగ్ స్టేషన్ లో ఓటు ఉంది. ఎర్రబల్లె అక్కడ ఎంపీ అంటే మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్ ఎర్రబల్లెలో ఈయనకు ఓటు ఉంది. సో నల్లపరెడ్డిపల్లెలో మీరు అక్కడికి పోలింగ్ బూత్ నంబర్ కి 10కి వెళ్ళారు, మీకు ఓటు లేదని చెప్పారు. లేదు సార్, ఏమంటున్నారు వాళ్ళు? అసలు మీ స్లిప్ మేము వేసుకుంటాము అంటారు, అంతే. ఇటువంటి కొన్ని పదుల సంఖ్యలో ఇవన్నీ కూడా ఓటర్ స్లిప్స్, ఎవరు కూడా ఈ ఓటు వేయనటువంటి సిచ్యువేషన్. వీళ్ళందరికీ సంబంధించినటువంటి కూడా కేవలం వీళ్ళందరూ ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఎంపీ అవినాష్ రెడ్డిని కలవడానికి పులివెందుల్లోకి వచ్చారు. పులివెందులో ఉన్నటువంటి పార్టీ కార్యాలయానికి వచ్చారు, తమ గోడు వెళ్లబోసుకోవడానికి వచ్చారు. ప్రజాస్వామ్యం పట్టబగలు ఖూనీ అవుతుందనేటువంటి దానికి సజీవ సాక్ష్యము. ఇది బీహార్ కాదు, అంతకు మించి బంగ్లాదేశ్ కాదు, చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎవరు కూడా చెప్పండి అమ్మా. కనంపల్లి సార్, వాళ్ళకు కాలు పట్టుకున్నా కూడా పోలీసు వాళ్ళు మాట వినలేదు సార్. వాళ్ళు పోలీసు వాళ్ళు లంచం తీసుకున్నారు కాబట్టి పోలీసు వాళ్ళు మాట వినలేదు సార్. మాకు ఓట్ల గురించి చేసినాం, మాకు అసలు లోపలికి వెళ్ళనియలే. మా మీద దౌర్జన్యం ఏంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, వందలలో పోలీసులను పంపించిర్రు. కనంపల్లె వేయలేదు, మా స్లిప్ మా దగ్గరే ఉంది. ఎందుకు ఇంత అన్యాయం చేసిర్రు? తొక్కడానికి వస్తున్నారు. మా ఓటు హక్కు మాకు లేదా? ఏంది దౌర్జన్యం అని అడుగుతున్నాము. ఆడోళ్ళకే పంపించండి.